Hello students. So endocrine system lo nunchi now I will discuss about very shorts. Okay, very shorts చాలా important. ఈ chapter total unit లో నుంచి very shorts చాలా important, so please concentrate. What is acromegaly? Name the hormone responsible for this disorder. Acromegaly. సో ఇక్కడ ఏమవుతుందంటే గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా విడుదలైతే, ఒకవేళ గ్రోత్ హైపర్ అంటే ఎక్కువ, సో గ్రోత్ హార్మోన్ ఎక్కువ సెక్రెట్ అయితే ఎప్పుడు బిఫోర్ ప్యూబర్టీ, సో మెచ్యూరిటీ కంటే ముందే, పరిపక్వత చెందే కంటే ముందే ఒకవేళ గ్రోత్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతే అప్పుడు వాళ్ళలో ఏమైపోతుంది, బోన్స్ పెద్దగా పెరిగిపోతాయి. హ్యాండ్స్, ఫీట్, జా అండ్ ఫేషియల్ బోన్స్ ఇవన్నీ కూడా పెద్దగా, ఐ మీన్ ఫేస్లో ఇవన్నీ కూడా, జాస్ ఇవన్నీ కూడా పెద్దగా ఎన్లార్జ్ అయిపోతాయి అన్నమాట. సో చూస్తే వాళ్ళు గోరిలాలా కనిపిస్తారు చూడడానికి. సో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయింది కాబట్టి హైపర్ సెక్రెషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ బిఫోర్ ప్యూబర్టీ. సో గ్రోత్ హార్మోన్కి ఇంకో పేరేంటి, సొమాటోట్రోఫిన్. సో ఓకే, సొమాటోట్రోఫిన్. సో ప్యూబర్టీ కంటే ముందు గ్రోత్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతే వాళ్ళు పెద్దగా జిగాంటిక్గా కనిపిస్తారు, అంటే పెద్దగా కనిపిస్తారు. ఫేసెస్, బోన్స్, లాంగ్ బోన్స్, హ్యాండ్స్, ఫీట్ ఇవన్నీ కూడా పెద్దగా కనిపిస్తాయి. జాస్ కూడా పెద్దగా, ఫేస్ కూడా వెడల్పుగా పెద్దగా కనిపిస్తుంది. సో గోరిల్లా లైక్ అపియరెన్స్ ఉంటుంది వాళ్ళలో. ఓకే, నెక్స్ట్ సో ఇంకో పేరేంటి గ్రోత్ హార్మోన్కి, సొమాటోట్రోఫిన్. ఓకే, అండ్ ఈ హార్మోన్ అనేది రెస్పాన్సిబుల్. సో ఇక 2 క్వశ్చన్స్ అడిగారు చూడండి. వాట్ ఈస్ అక్రోమెగాలీ అంటే హైపర్ సెక్రెషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ లీడ్స్ టు అక్రోమెగాలీ, అంటే పర్సన్ ఎన్లార్జ్డ్ బోన్స్ ఇన్ హ్యాండ్స్, ఫీట్ అండ్ జా అండ్ ఫేస్. సో హీ లుక్ లైక్ గోరిలా. సో ఇదంతా రాస్తే మీకు 2 మార్క్స్, 1 మార్క్ వస్తుంది. అండ్ నేమ్ ద హార్మోన్ రెస్పాన్స్ ఫర్ దిస్ డిజార్డర్ అంటే ఏంటి, గ్రోత్ హార్మోన్. సో ఇలా 2 పాయింట్స్లో రాస్తే మీకు 2 మార్క్స్ వస్తుంది. సో ఈ ఓకే, హౌ ఇస్ అక్రోమెగాలీ కాజ్డ్ అన్నా కూడా సేమ్ ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, విచ్ హార్మోన్ ఈస్ కాల్డ్ యాంటీ డయూరెటిక్ హార్మోన్. ADH అన్నా, యాంటీ డయూరెటిక్ హార్మోన్ అన్నా, వాసోప్రెసిన్ అన్నా ఒకటే. యాంటీ డయూరెటిక్ హార్మోన్, వాసోప్రెసిన్, ADH అన్నా ఒకటే. ఓకే, సో ఏ హార్మోన్ని విచ్ హార్మోన్ ఈస్ కాల్డ్ అస్ లైక్ దిస్, అండ్ వాసోప్రెసిన్ని మనం ఏమంటాము, యాంటీ డయూరెటిక్ హార్మోన్ అంటాం. ఓకే, రైట్ ద నేమ్ ఆఫ్ ద గ్లాండ్ దట్ సెక్రీట్స్ ఇట్. సో ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ఓకే, సో సింథసైజ్ అయ్యేది, ప్రొడ్యూస్ అయ్యేది మాత్రం హైపోథలామస్లో, కానీ రిలీజ్ అయ్యేది మాత్రం పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఆర్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ పిట్యూటరీ. ఈ పిట్యూటరీ గ్లాండ్కే న్యూరో హైపోఫైసిస్, అంటే పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ మనం న్యూరో హైపోఫైసిస్ అంటాం. సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను నేను. సో హైపోథలామస్లో ప్రొడ్యూస్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్లో స్టోర్ అవుతుంది, ఎక్కడ, పోస్టీరియర్ పార్ట్లో. సో పోస్టీరియర్ పార్ట్ నుంచి రిలీజ్ అవుతుంది ఏంటి, వాసోప్రెసిన్ హార్మోన్. ఈ వాసోప్రెసిన్కి ఇంకో పేరు ఏంటి, యాంటీ డయూరెటిక్ హార్మోన్, ADH. సో పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ని మనం న్యూరో హైపోఫైసిస్ అంటాం. సో హైపోథలామస్లో ప్రొడ్యూస్ అయ్యి న్యూరో హైపోఫైసిస్ నుంచి రిలీజ్ అవుతుంది. సో హార్మోన్ పేరేంటి, వాసోప్రెసిన్. ఫైన్, ఇంకో పేరు యాంటీ డయూరెటిక్ హార్మోన్. నెక్స్ట్, నేమ్ ద గ్లాండ్ that increases in size during childhood and decreases in during adulthood. What important role does it plays in case of infections? ఓకే, సో చిన్నపిల్లల్లో ఇది చాలా వెల్ డెవలప్డ్గా ఉంటుంది. ఓకే, సో థైమస్ గ్లాండ్ is a lymphoid gland which increases in size during the childhood and decreases size during the adulthood. సో ఏజ్ పెరిగిన కొద్దీ థైమస్ గ్లాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి పెప్టైడ్ హార్మోన్, థైమోసిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ద్వారానే మనకి T లింఫోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో విచ్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిఫరెన్సియేషన్ ఆఫ్ T లింఫోసైట్స్. సో అలా T లింఫోసైట్స్ ఉంటేనే, డిఫరెన్సియేషన్ జరిగితేనే ఇవి సెల్మిటెడ్ ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. అలా ఇన్ఫెక్షన్కి ఫైట్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. సో ఏవైనా ఇన్ఫెక్షన్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి, వెంటనే ఈ థైమస్ గ్లాండ్ నుంచి ఏమైపోతుంది, ఒక సిగ్నల్ వెళ్తుంది. సిగ్నల్ రాగానే, అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైమస్ గ్లాండ్కి ఒక సిగ్నల్ వస్తుంది, ఏంటి, థైమోసిన్ని రిలీజ్ చెయ్యు అని. సో అప్పుడు ఈ థైమోస్ ఏం చేస్తుంది, థైమోసిన్ని రిలీజ్ చేస్తుంది. ఈ పెప్టైడ్ హార్మోన్ రిలీజ్ అవ్వగానే వెంటనే ఇది ఏం చేస్తుంది, T లింఫోసైట్స్ని డిఫరెన్షియేట్ చేస్తుంది, TC సెల్స్గా, TH సెల్స్గా అలా డిఫరెన్షియేట్ చేసి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేటువంటి రెస్పాన్సెస్ని ఇండ్యూస్ చేస్తుంది. ఫైనల్గా ఇన్ఫెక్షన్స్ని శరీరం నుంచి బయటికి తొలగించేస్తుంది. ఫైన్, సో అలా ఇట్ విల్ ఫైట్ అగేన్స్ట్ ద infection. So thymus gland is
ఇంక్రీజింగ్ ఇన్ ఇట్స్ సైజ్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్. ఓకే, అండ్ అడల్ట్ ఏజ్కి వచ్చేసరికి అది సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద థైమస్ గ్లాండ్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ డయాబెటీస్ మిలిటస్. ఓకే, సో డిఫరెన్సెస్ బిట్వీన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ మిలిటస్ అంటే ఏంటి అడుగుతున్నారు. సో డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటి అంటే డ్యూ టు అండర్ సెక్రీషన్ ఆఫ్ వాసోప్రెసిన్. సో డ్యూ టు అండర్ సెక్రీషన్ ఆఫ్ వాసోప్రెసిన్ ఏమైపోతుంది, వాసోప్రెసిన్ తక్కువగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఏమైపోతుంది, వాటర్ అనేది జనరల్గా వాసోప్రెసిన్ నుంచి వాటర్ రీఅబ్జార్ప్షన్, కిడ్నీలో నుంచి వాటర్ని మళ్ళీ తిరిగి శరీరంలోనికి రీఅబ్జార్బ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ ఇది లేదనుకోండి, వాటర్ అంతా కూడా యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అనమాట. కిడ్నీ అనేది కరెక్ట్గా ఫిల్టర్ చేయదు, అలా వాటర్ అంతా లాస్ అయిపోతుంది వితౌట్ ద లాస్ ఆఫ్ గ్లూకోజ్. సో లాస్ ఆఫ్ వాటర్ త్రూ యూరిన్ వితౌట్ లాస్ ఆఫ్ గ్లూకోజ్ వెళ్ళదు, కానీ వాటర్ మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది. సో వాసోప్రెసిన్ లేకపోతే ఏమైపోతుంది, హార్మోన్ వాటర్ అనేది రీఅబ్జార్బ్ అవ్వదు కిడ్నీలో నుంచి బాడీలోనికి, అంటే బ్లడ్లోనికి తిరిగి రీఅబ్జార్బ్ చేస్తుంది వాసోప్రెసిన్. కానీ ఈ హార్మోనే రాలేదనుకోండి, విడుదల అవ్వలేదనుకోండి, తక్కువగా విడుదలైంది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, యూరిన్తో పాటు వాటర్ అంతా లాస్ అయిపోతుంది, కానీ యూరిన్లో గ్లూకోజ్ వెళ్ళదు. ఓకే, సో దాన్ని మనం ఆ కండిషన్ని మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాం. ఓకే, సిమ్టమ్స్ ఏముంటాయి, ఎక్సెసివ్ యూరినేషన్, ఊరికే యూరిన్ రావడం, అండ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్, ఊరికే దాహం వేయడం, అండ్ డిహైడ్రేషన్, ఏదో అంతా కూడా వాటర్ అంతా లాస్ అయిపోయినట్టుగా డిహైడ్రేటెడ్గా ఉండడం. ఓకే, సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్. నెక్స్ట్, డయాబెటీస్ మిలిటస్. సో ఈ డయాబెటీస్ మిలిటస్లో ఏమవుతుంది అంటే ఇది కూడా అండర్ సెక్రిషన్ ఆఫ్ ఇన్సులిన్. సో ఇక్కడ ఏమైంది, అండర్ సెక్రిషన్ ఆఫ్ వాసోప్రెసిన్, కానీ ఇక్కడ అండర్ సెక్రిషన్ ఆఫ్ ఇన్సులిన్ బై ప్యాంక్రియాస్ విచ్ ఇంక్రీజెస్ ద లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ బ్లడ్ లీడింగ్ టు హైపర్ గ్లైసీమియా. అయితే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. అండ్ ప్రొలాంగ్డ్ గ్లైసీమియా లీడ్స్ టు డయాబెటీస్ మిలిటస్. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతాయి. ఎందుకు, గ్లూకోజ్ని సెల్స్ వరకు తీసుకెళ్లేటువంటి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమైపోతుంది, గ్లూకోజ్ అనేది బ్లడ్లో పేరుకునిపోతుంది. అలా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి కాబట్టి ఈ కండిషన్ మనం హైపర్ గ్లైసీమియా అంటాం. అలాగే బ్లడ్లో చాలా టైం వరకు కంటిన్యూస్గా ఉందనుకోండి గ్లూకోజ్, అలా ప్రొలాంగ్డ్ గ్లైసీమియా ద్వారా డయాబెటీస్ మిలిటస్ వస్తుంది, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓకే, అండ్ సిమ్టమ్స్ వచ్చేసి ఎక్సెస్ యూరిన్ విత్ గ్లూకోజ్ అండ్ కీటోన్ బాడీస్. సో యూరిన్తో పాటు గ్లూకోజ్ కూడా ఎక్కువ అమౌంట్లో విడుదలైపోతుంది. ఓకే, సో ఇలాంటి కండిషన్ని మనం డయాబెటీస్ మిలిటస్ అంటారు, షుగర్ అంటారు కదా అది. ఇన్సిపిడస్కి ఏం లేదు, వాటర్ మాత్రమే బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కువ వాటర్ అంతా కూడా లాస్ అయిపోతుంది. వాసోప్రెసిన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుంది ఇక్కడ ఇన్సిపిడస్లో. అండ్ డయాబెటీస్ మిలిటస్లో ఇన్సులిన్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. ఎక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, ప్యాన్క్రియాస్ నుంచి. ఫైన్. నెక్స్ట్, వాట్ ఆర్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హైన్స్. సో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హైన్స్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. సో ప్యాన్క్రియాస్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పాను నేను. ఒక పార్ట్ వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్గా, ఇంకో పార్ట్ వచ్చేసి ఎగ్జోక్రైన్ గ్లాండ్గా పనిచేస్తుందని చెప్పాను. సో ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసి ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్ అనమాట. సో ఎగ్జోక్రైన్ పార్ట్ నుంచి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ఈ ఎండోక్రైన్ పార్ట్ నుంచి మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ పార్ట్ని ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్ని మనం జనరల్గా ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ అంటాం. సో వాటిలో జనరల్గా 1 to 2 మిలియన్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్ ఉంటాయి ప్యాంక్రియాస్లో. ఇందులో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి, అది వచ్చేసి ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఈ 2 హార్మోన్స్, గ్లూకోగాన్, ఇన్సులిన్ అనేటువంటి ఈ 2 హార్మోన్స్ ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఓకే, ఇవి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు, పెరిగినప్పుడు వాటి లెవెల్స్ని బాడీలో బ్లడ్లో మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఫైన్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇన్సులిన్ షాక్. ఇన్సులిన్ షాక్ అంటే ఏమిటి. సో ఒకవేళ ఇన్సులిన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ అయినా, ఇన్సులిన్ ఎక్కువగా విడుదలైన బ్లడ్లోనికి, సో అలాంటి పేషెంట్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఏమైపోతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ అన్ని విపరీతంగా తగ్గిపోతాయి. ఓకే, సో ఆ కండిషన్ని హైపోగ్లైసీమియా అంటాం. ఆ కండిషన్నే అలా ఫైనల్గా అది దేనికి దారితీస్తుంది, ఇన్సులిన్ షాక్కి దారితీస్తుంది అనమాట. సో హైపో అంటే తక్కువ,
తక్కువ విడుదల అవ్వడం. ఓవర్ అంటే ఓవర్ డోస్ అంటే హైపర్ సెక్రెషన్స్ ఎక్కువ, హైపర్ హైపో ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అయినా ఎక్కువ ప్రొడ్యూస్ అయినా డయాబెటిక్ పేషెంట్స్లో, షుగర్ పేషెంట్స్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. సో ఆ కండిషన్ని ఇన్సులిన్ షాక్ అంటాం. రైట్. నెక్స్ట్, విచ్ హార్మోన్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్? ఓకే, సో ఈ ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్స్ వచ్చేసి అడ్రినల్ గ్లాండ్స్ నుంచి వచ్చేటువంటి అడ్రినలైన్ అండ్ నార్ అడ్రినలైన్ అనేటువంటి హార్మోన్స్ని మనం ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్స్ అంటాం. సో అడ్రినల్ మెడిలా నుంచి సెక్రేట్ అవుతాయి. కార్టెక్స్ అండ్ మెడిలా రెండు ఉన్నాయి కదా అడ్రినల్ రీజన్లో. సో ఈ మెడిలరీ రీజన్ నుంచి అడ్రినల్ అంటే కిడ్నీ పైన ఉంటుందని చెప్పాను నేను. ఇలా కిడ్నీ పైన ఇలా కిడ్నీ ఉందనుకోండి, వాటిపైన ఉంటుంది అడ్రినల్ కార్టెక్స్, అడ్రినల్ గ్లాండ్. సో అడ్రినల్ గ్లాండ్లో మెడిలరీ రీజన్ నుంచి 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అడ్రినలైన్ ఆర్ నార్ అడ్రినలైన్. అడ్రినలైన్ ఇంకో పేరు ఎపినెఫ్రిన్, నార్ అడ్రినలైన్కి ఇంకో పేరు నార్ ఎపినెఫ్రిన్. ఈ 2 హార్మోన్స్ అనేవి జనరల్గా స్ట్రెస్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రిలీజ్ అవుతాయి. ఓకే, ఒక్కసారి ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వగానే మనం నార్మల్ కండిషన్స్కి రావడం జరుగుతుంది. హెన్స్ దీస్ హార్మోన్స్ ఆర్ నోన్ యాజ్ ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్స్ ఆర్ ఎమర్జెన్సీ హార్మోన్స్. ఫైన్.